హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాఫ్ట్వేర్ హస్బెండ్ వర్సెస్ డిజిటల్ వైఫ్. ఈరోజు అయితే శ్రీశైలం అయితే స్టార్ట్ అవుదాం అనుకున్నాం. మధ్యలో కంచి కేవ్ దగ్గర ఆగి మంచి టిఫిన్ అయితే తిందాం అనుకున్నాం. ఇది టీ టైమ్ ఓనర్ ఉన్నారు కదా, ఉదయ్ గారు, ఆయనది టిఫిన్ది. సో కంచికి అయితే వచ్చేసాం. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు. మన సాటర్డే టిఫిన్స్ కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఒక టోపీ దోశ అయితే ఆర్డర్ చేశాను. అండ్ మన పునీలు నరేష్ అయితే ఊతప్పం అండ్ నెయ్యి ఇడ్లీ ఒకటి ఆర్డర్ చేశారు. అండ్ గారె కూడా ఇక్కడ బాగుంటుందని గారె కూడా తీసుకున్నాం. చాలా బాగున్నది, కానీ కొంచెం రేట్లు ఎక్కువ ఉన్నాయి. టోపీ దోశ అయితే రెడీ అయిపోయింది. మెల్లగా తింటున్నాడు నరేష్. మందైతే గారె తీసుకున్నాం. గారె కూడా చాలా బాగున్నది. అన్నిటి మీద దోశ అయితే బాగున్నది. అండ్ ఇక్కడైతే టిఫిన్ అయితే మనం ఫినిష్ చేసుకుంటున్నాం. టిఫిన్ చేసుకుని స్టార్ట్ అయిపోతున్నాం శ్రీశైలం. అండ్ చూడండి, టీసీఎస్ ఆఫీస్ అయితే కనిపించింది కదా మీకు రెడ్ కలర్లో. అండ్ ఎదురైతే రాయదుర్గ్ మెట్రో స్టేషన్ అయితే ఉంటుంది. మేము అలా అయితే స్టార్ట్ అయిపోతున్నాం. నలుగురం అయితే వెళ్దాం అనుకున్నాం. మామూలుగా అయితే నాగార్జున సాగర్ డ్యామ్కి వెళ్దాం అనుకున్నాం, కానీ అక్కడ గేట్స్ అవి ఓపెన్ చేసలేదని. సో మేమైతే ఇంకా శ్రీశైలం వెళ్దాం, మల్లికార్జున స్వామిని దర్శించుకుందామని ఫిక్స్ అయిపోయి ఇంక స్టార్ట్ అయితే అయ్యాం. ఇలా రాయదుర్గ్ మెట్రో స్టేషన్ నుంచి ఇట్లా శ్రీశైలం రోడ్లో ఓఆర్ఆర్ అయితే ఎక్కేసాం. చూడండి, అలా దూరంగా కొండలు అవి ఎలా కనిపిస్తున్నాయో. ఇక్కడైతే మధ్యలో ఒక డ్యామ్ అయితే కనిపించింది. సో అక్కడైతే ఆగి మేమైతే పైకి ఎక్కాము, నడాలి పైకి. సో ఇలా వ్యూ అయితే ఇలా ఉన్నది. చాలామంది అయితే వెళ్తున్నారు, ఎక్కుతున్నారు. చూడండి, వ్యూ అంతా నేను చూపిస్తాను అది ఎలా ఉన్నదో. అండ్ కింద రోడ్డు కూడా మనం ఎక్కడ ఆగి ఎలా పైకి ఎక్కామో చూపిస్తాను. చూడండి, ఈ పక్కన ఉంటుంది. సో వెహికల్స్ అయితే అలా వెళ్తున్నాయి. ఇలా పైకి అయితే మెట్లు ఉన్నాయి. సో మేము అలా పైకి అయితే ఎక్కొచ్చాము. వ్యూ అయితే చాలా బాగున్నది. ఇక్కడైతే ఒక గాడిద అయితే కనిపించింది. హెల్త్కి అయితే చాలా మంచిదని విన్నాను గాడిద పాలు. మీలో ఎంతమంది తాగారు నాకు తెలియదు. నేను ఇలా అయితే స్టార్ట్ అయిపోయాం మళ్ళీని ఆన్ ద వే. సో కొండలు అవి చాలా ప్రశాంతంగా ఉన్నది. చూడండి, ఇది నల్లమల్ల ఫారెస్ట్ ఏరియా. సో మనం అయితే దాంట్లోకి అడుగు పెడుతున్నాం. అండ్ ఇక్కడ ఇది ఫారెస్ట్ ఏరియా. ఇది స్టార్టింగ్ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. మనకైతే ఏ టైగర్ కనిపించలేదు. మధ్యలో ఇంకా లంచ్ టైం అయ్యిందని ఇమ్మాడి కిచెన్ అని ఉన్నది, అక్కడైతే ఆగాము. ఫుడ్ అయితే చాలా బాగున్నది. మేము టేస్ట్ చేసాము అన్నీని. నాన్ వెజ్ కూడా చూసాము, ఇది కూడా చూసాము. ప్లేట్ 130 రూపీస్ తీసుకున్నాడు వెజ్. చాలా బాగున్నది, వర్త్ అనిపించింది మాకైతే. మీరు కూడా ఇక్కడే ట్రై చేయండి. మరి వేరే ఆపోజిట్ రెస్టారెంట్ ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ట్రై చేస్తే బాగోలేదని చెప్పాడు అప్పుడు. సో అందుకని ఇక్కడికి వెళ్ళమంటే సో ఇక్కడే ఆగాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. మళ్ళీ అయితే మనం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయాము. చూడండి, గ్రీనరీ చాలా ప్రశాంతంగా ఉన్నది. అండ్ వచ్చేసరికి ఇక్కడ ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంది. ఎందుకంటే డ్యామ్ గేట్స్ ఓపెన్ చేశారు కదా. సో మొత్తం అందరూ ఇక్కడికి వచ్చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం అయితే అస్సలు ఖాళీ లేదు. మాకైతే చిరాకు వచ్చేసింది. 2 అవర్స్లో వెళ్ళాలి. 2 అవర్స్లో అక్కడికి రీచ్ అవ్వాల్సింది మాకు 8 అయ్యింది నైట్. సో దర్శనం అవుతుందా లేదా అనుకున్నాం, కానీ ఆ దేవుడి దయ వల్ల బాగానే అయిపోయింది దర్శనం కూడానే. మేమైతే ఇంక అలా దిగుతా డ్రాప్ అవుతా వెళ్తా అలా నడుచుకుంటా చాలాసేపు అలాగే ఎంజాయ్ చేసాం. అది ఒక ఎక్స్పీరియన్స్ అని అనుకోవాలి. కానీ చివరికైతే మనకి వర్త్ అని అనిపించింది. ఎందుకంటే డ్యామ్ గేట్స్ అవి ఓపెన్ చేశారు. అండ్ చాలా వ్యూ మాత్రం అదిరిపోయింది. ఆ డ్యామ్ వ్యూ, ఆ వాటర్ ఫాల్స్. అండ్ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉన్నది ఏంటంటే, మనకి ఈ వాటర్ ఇట్లా వస్తున్నప్పుడు మనం రెయిన్బో అయితే కనిపించింది. చాలా బాగున్నది. నేనైతే క్యాప్చర్ చేశాను. చూడండి, రెయిన్బో అయితే చూపిస్తాను మీకు. వాటర్ ఫ్లో అయితే ఇంకా కొన్ని గేట్స్ తీసుంటే ఇంకా చాలా బాగుంది. కానీ మనం ఏం చేస్తాం, ఒక గేట్ అయినా తీశారు. ఒక్కోసారి అయితే అది కూడా తీయరు కాబట్టి. అది చూసారు, రెయిన్బో ఒకటి కనిపిస్తుంది. కొంచెం ముందుకు తీసుకొస్తాను చూడండి, ఇక్కడ ఉంటుంది చూడండి, అది రెయిన్బో. అదైతే నాకు చాలా నచ్చింది. రెయిన్బో దగ్గరే కొంచెంసేపు ఆపాను. వీడియో చూడండి, అలాగా కనిపిస్తుంది కదా మీకు రెయిన్బో. అదైతే చాలా బాగున్నది. ఇంకా అయితే వాటర్ స్ప్రింక్లింగ్ అయితే వర్షం వచ్చినట్టే ఉన్నది అక్కడ అంతానే. అంటే ఘాట్ రోడ్ కదా. సో కిందకి మీదకి వెళ్తున్నప్పుడు
దాని దగ్గరున్న దగ్గరైతే వాటరయితే ఫుల్‌గా పడుతుంది. అక్కడైతే తడిచిపోయాం మేము. కారున్నది కాబట్టి గేట్స్ డోర్స్ ఏసేసుకున్నాము. అండ్ ఇక్కడ చూడండి వ్యూ కొండలు గాని చాలా బాగుందండి. కానీ ఘాట్ రోడ్ గాని మరీ అంత ఘాట్ రోడ్ కూడా కాదు. నార్మల్‌గా ఉంది. కానీ ట్రాఫిక్ వల్లే బాగా ఇబ్బందయిపోయి 2 అవర్స్‌లో వెళ్ళాల్సిన జర్నీ 5 అవర్స్ అయితే పట్టేసింది. ఇప్పుడు కూడా ట్రాఫిక్ అట్లానే ఉన్నదంట నేను విన్నాను. అండ్ మేమైతే అలాగే మెల్లగా క్లియర్ చేసుకుంటూ అయితే వెళ్ళాము. చూడండి ఫాగ్ అయ్యేలాగా చాలా బాగున్నది. కింద కనిపిస్తున్నాయి కదా కార్స్, అక్కడైతే మొత్తం అయితే తడిసిపోతున్నాం కింద. మేమైతే అక్కడ వాల్ ఉంటే అక్కడ నుంచి తీసుకున్నాం. దగ్గర ఆగడానికి కూడా ఎక్కువ టైం లేదు. సో మన ట్రాఫిక్ ఉన్నంత సేపే మనం ఆగి వీడియోస్ అయితే తీసుకున్నాం పైనుంచి. కిందకి వెళ్తే ఇంక అసలు ఆగడానికి కూడా ఖాళీ లేదు. ఇక్కడైతే బాగా దగ్గరగా వ్యూ పాయింట్ ఇది. ఇక్కడైతే వీడియో తీసుకున్నాను నేనైతే సెల్ఫీ. మన వాళ్ళు దిగడానికి కూడా లేదు. ఆ కార్ని క్లియర్ చేయడం ఎదరికెళ్ళడమే సరిపోయింది. కొంచెం ఎదరికెళ్ళాక ఒక బ్రిడ్జ్ ఉంటుంది. అక్కడ నుంచి వ్యూ ఇలా కనిపిస్తుంది. మామూలుగా అయితే కార్స్ ఆగుతున్నారు కానీ ఇంకా ట్రాఫిక్ని ఆపడం అట్లా అని మనకి ఇష్టం లేకుండా ఇంక జస్ట్ కార్లోంచి అలా ఒక వీడియో అయితే తీశాను. అక్కడ నుంచి సాక్షి గణపతికి అయితే స్టార్టింగ్ దేవుడిది వినాయకుడిది ఉంటుంది. అక్కడ దర్శించుకున్న తర్వాత మనమైతే నెక్స్ట్ శ్రీశైలం అయితే వెళ్తాము. అక్కడ నుంచి ఒక 5 కిలోమీటర్స్ అలా ఉన్నది. మధ్యలో పాలధార పంచదార అని ఒకటి ఉన్నది. అది కూడా దర్శించుకుని ఇక్కడికైతే మనం అయితే శ్రీశైలం వచ్చేసాము. చూడండి శివుడిది ఎలా ఉన్నదో. అలా జస్ట్ ఆ బోర్డు కనిపిస్తుంది కదా, అలా లోపలికి వెళ్తేనే ఆ గుడి అయితే అక్కడ ఉన్నది. ఒక 10 మినిట్స్ మేమైతే అలా నడుచుకుంటూ వెళ్ళాము. మనకి ఏంటంటే ఒక తెలిసిన ఆయన ఉంటే ఆయన్ని కాంటాక్ట్ అవుతే ఆయన ద్వారాగా మనకైతే దర్శనం అయితే ఫాస్ట్గానే అయిపోయింది. ఒక 1/2 అవర్లో అయిపోయింది. మేమైతే అలా నడుచుకుంటూ అలాగే వెళ్ళాము. అవుతుందో లేదో దర్శనం అని, కానీ బాగానే అయిపోయింది మల్లికార్జున స్వామి దయ వల్ల. చూడండి అక్కడైతే మన క్లాక్ రూమ్స్ అన్నీ అవైలబిలిటీ ఉన్నాయి. మనం ఆ ప్రసాదం అవి తీసుకోవడానికి అవి. కానీ లోపలైతే కొంచెం ఎగ్జిటే ఎవరికి కనిపించట్లేదు. లోపల దర్శించుకున్న తర్వాత ఎగ్జిట్ సరిగ్గా పెట్టలేదు. అండ్ కొంచెం అన్నీ కూడా క్లారిటీగా లేవు. ఎక్కడ ఏందన్నది మేనేజ్మెంట్ అయ్యి సరిగ్గా లేదు. ఇది కుక్కను అయితే మెల్లగా తీసాము. ఇది నైట్ వ్యూ. మేమైతే నైట్ స్టార్ట్ అయిపోయాం. చూసారు కదా నైట్ వ్యూ ఎలా ఉన్నదో. ఆ ట్రాఫిక్ చూసారా ఇంకా అలాగే ఉన్నది. అది ఎన్ని రోజులన్నా అలాగే ఉండేలా ఉన్నది. సో నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే కనుక చూసుకుని వెళ్ళండి. రిస్క్ అయితే వద్దు. ఎందుకంటే చాలా టైం పట్టేస్తుంది. ఈ వ్యూ కోసం అయితే చాలామంది వస్తున్నారు. ఈ డ్యామ్ కోసం అయ్యిని. నైట్ వ్యూ కూడా చాలా బాగున్నది. చూస్తున్నారు కదా లైట్లు అవి. నెక్స్ట్ టైం మేము వెళ్ళేటప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడ్డాము. అలా జాగ్రత్త క్లియర్ చేసుకుంటూనే వెళ్ళాము. అండ్ వెళ్తున్నప్పుడు కూడా 11 తర్వాత చెక్ పోస్ట్ అయితే వదలట్లేదు. పెంటపాడు ఏదో ఉంది. అక్కడైతే 11 తర్వాత అయితే వదలట్లేదు. మేము 10:50కి అట్లా వెళ్ళాల్సింది కానీ కొంచెం ఏదో మేనేజ్ చేసి అయితే మేము వెళ్ళిపోయాము. ఏదో కొంచెం ఫార్మాలిటీస్ ఇచ్చేసి వెళ్ళిపోయాము మేమైతేని. ఇక్కడ చూసారు కదా నైట్ వ్యూ అయితే ఫారెస్ట్లో ఇంకెవ్వరు లేరు, మేమే నైట్. ఇంకా ఎలాగైనా వెళ్ళిపోవాలని ఇంకా స్టార్ట్ అయ్యాము. అసలు ఒక్కడు కూడా లేదు. కానీ ఏ యానిమల్ అయితే కనిపించలేదు. ఏదో ఒకటి కనిపిస్తుందేమో అనుకున్నాం. మనం అయితే మెయిన్ రోడ్ మీదకి వచ్చేసాం. ఓఆర్ఆర్. అండ్ ఇక్కడైతే ఒక టీ అయితే వేసాడు మన భాస్కర్. మళ్ళీ డ్రైవింగ్ చేయాలి కదా, సో మనం కూడా టీ అలవాటు లేకపోయినా సిప్ అయితే వేసేసాం. అండ్ ఆ తర్వాత అయితే మనం ఓఆర్ఆర్ ఎక్కేసి ఇంకా దంచుకుంటూ అయితే వెళ్ళిపోయాం. చూసారు కదా ఇక్కడ హైదరాబాద్ అయితే వచ్చేసింది. ఇంకా నానక్రమ్ కూడా టోల్ ప్లాజా. ఇక్కడితో అయితే మన జర్నీ కంప్లీట్ అయింది.